ప్రేమైన దేవుని వారలారా, ఇది దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప అన్న సంగతి మరిగి సుఖపడుతున్నారు వీళ్ళు. సుఖమరిగి సుఖానికి మరిగారు వీళ్ళు. విలాసవంతమైన జీవితాలకు మరిగారు వీళ్ళు. కాబట్టి దేవుడు అవసరం లేదు, దేవుడి జ్ఞానం అవసరం లేదు. రేపు ఈ జీవితం వదిలిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకు అవసరం లేదు. ఎంతో టెక్నాలజీ వచ్చేసింది. అవసరమైతే మా యొక్క దేహాలను రాబోయే కాలంలో మంచి టెక్నాలజీ అభివృద్ధి చెందితే రేపు శరీరాలు మళ్ళీ బ్రతికించే అవకాశాలు ఉన్నాయంట. అవసరమైతే లక్షల కోట్లు పెట్టైనా సరే మా దేహాలను ఫ్రిడ్జ్లో దాపెట్టుకుంటాం. అటువంటి టెక్నాలజీ వస్తుందంటని దాపెట్టుకుంటున్నారు ఫ్రిడ్జ్లలో. మళ్ళీ ఒకరోజు బ్రతికిస్తారంట, ఒకరోజు ఆయుష్ను పోస్తారంట డాక్టర్లు. మళ్ళీ మనిషిని బ్రతికిస్తారంట. నా దేహాన్ని ఒకవేళ కాపాడుకుంటే అలా కాపాడుకుంటా. ఇలా ఏమంటారు చూడండి, వారు నీ మార్గంలో గురించిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపోమని దేవునితో. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. దేవునితో చెప్పదురు. ఇంత బరి తెగించిన వాళ్ళండి వీళ్ళు. వెళ్ళండి, బలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ధనవంతులతోనికి వెళ్ళండి, కుబేరులతోనికి వెళ్ళండి. దేవుడి గురించి ఏదైనా చెప్పండి. ఎందుకు దేవుడు? ఏం తక్కువ ఉందని దేవుడు? మాకెందుకు దేవుడు కేవలం భూమి మీద ఉన్న బ్రతుకు కోసమే అనుకున్నది సమాజం. లేదు, ఈ బ్రతుకు తర్వాత ఉంది చూశారు, మహోన్నతమైన బ్రతుకులోనికి నీ బ్రతుకు వెళ్ళాలి. మహోన్నతమైన జీవితానికి వ్యాపించింది నీ బ్రతుకు. మట్టి వరకే పరిమితం కాదు, మహిమోన్నతమైన లోకానికి వ్యాపించింది అయ్యా నీ బ్రతుకు. ఆ బ్రతుకును గురించిన ప్రస్తావన ఈ ప్రపంచంలో ఎవరు చెప్పకపోవడం వలన, దాని గురించిన అనుభవం అవగాహన లేకపోవడం వలన ఈరోజు ఎంతోమంది బలిసిన బ్రతుకుతున్న బ్రతుకుల్లో ఉన్నవారు ఈరోజు దేవుడు అవసరం లేదనుకుంటుంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు? ఏమయ్యా, నీవు విస్తారమైన సంపద సంపాదించిన మరుక్షణమే నీది ఇంకొకటికి అవుతుంది, అది వాడికైతుంది, వాడిది ఇంకొకటికి అవుతుంది, అది ఇంకొకటికి అవుతుంది. నేడు నీది, రేపు ఇంకొకటిది, ఆ రేపు ఇంకొకటిది. ఇలా వదులుకుంటూ పోవలసింది తప్ప నీవు వెళ్ళేది ఎక్కడో తెలుసా? భయంకరమైన నిత్య శిక్ష అగ్ని దండనంలోనికి, భయంకరమైన పాతాళంలోనికి నీ బ్రతుకు. మానవ జీవితం మట్టికి పరిమితం, ఈ లోకానికి పరిమితం. ఈ లోకాలలో విలాసవంతమైన జీవితం గడపడం జీవిత ధ్యేయం. ఆ తర్వాత బ్రతుకు ఏంటో, ఏమైపోతాం, దాని ప్రస్తావన మాకు వద్దు, మాకు అవసరం లేదన్న ఆలోచనలో భావంలో ఉండిపోయింది. లేదు, ఈ బ్రతుకు తర్వాత మహోన్నతమైన బ్రతుకుల్లో మన జీవితాలు ఉండబోతాయి. ఎక్కడ కనబడతాయి మన జీవితాలు? అర్థం కాలేదండి ఇలాకు. వారు నీ మార్గంలో గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నువ్వు మమ్మల్ని విడిచిపోమని దేవునితో చెప్పుదురంట. హీలో మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడెవడు? ఎవడు సర్వశక్తుడకు వాడెవడు? మేము ఆయనను